హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బాబు జగజ్జీవన్ రామ్ పార్క్ వచ్చామన్నమాట. పర్ హెడ్ 10 రూపీస్ తీసుకున్నారు. ఇంకా మార్నింగ్ వాకర్స్కి అయితే ఈవినింగ్ వాకర్స్కి ఫ్రీ అని చెప్పారనమాట. సో ఇంకా మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ దగ్గరగా ఇది ఉంది. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట. ఫన్ జోన్ అవి అన్నీ ఉన్నాయి అని చెప్తే, సో ఇక్కడ మనకి బెలూన్స్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ప్లే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మన తిరుపతి అంటేనే మసాలా బొరుగులు, సో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ పిల్లలందరూ కలిసి ఫన్ జోన్లో గేమ్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా కొన్ని గేమ్స్ని ఎక్కాలని చెప్పి పిల్లలు టికెట్స్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఈ బెలూన్ అవి ఎప్పుడు ఎక్కేవే కాబట్టి పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. చిన్న పిల్లలకైతే బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడ బౌన్స్ బ్యాక్ అవుతారు కదా, సో ఇది కూడా రిస్క్ చేయాలనుకోలేదన్నమాట. ఈవినింగ్ అయిపోయింది, ప్లస్ అది కాకుండా ఆల్రెడీ పిల్లలు చాలాసార్లు ఎక్కారు. సో వాళ్ళైతే ఇది కూడా ఎక్కాలని అనుకోలేదన్నమాట. ఇంక ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. ఏమేమి ఎక్కుతారా అని అంటే, మా పెద్ద బాబు వచ్చి డాన్సింగ్ ఐటమ్ ఏదో ఉంటే సో అది ఆడాలన్నాడు. సో చిన్న బాబు వచ్చేసరికి ఇది చిన్న పాండ్ లాగా పెట్టారనమాట. సెల్ఫ్గా బోటింగ్ చేసినట్టు ఉంటుంది. సో అది చేతులతో ఇలా వీల్స్ని తిప్పుతూ ఉంటే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మా చిన్న బాబు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వాటర్ గేమ్స్. మా పెద్ద బాబు డాన్సింగ్ గేమ్ ఎక్కాడనమాట. అక్కడ వెనక కనిపిస్తుంది కదా అది. ఇంకా బాల్ గేమ్స్, బెలూన్ గేమ్స్ ఎప్పుడు ఆడేటివే కదా, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట వాళ్ళే. ఇంక ఇక్కడ ఫన్ రైడ్స్ అయిన తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇలా స్వింగ్స్, ఇంకా సీసా అవన్నీ ఉన్నాయి. సో పిల్లలు ఆడుకున్నారు, కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేశారనమాట. 31st నైట్ ఇది. సో వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా పార్క్ నుంచి వెళ్తూ కేక్ తీసుకెళ్ళనమాట. హ్యాపీ న్యూ ఇయర్ కేక్. సో పిల్లలందరూ రెడీ ఉన్నారు, మా ఆడబిడ్డ పిల్లలు, మా పిల్లలంతా కూడా. సో ఇంకా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మా చిన్న బాబు నిద్రపోయాడు అనమాట. లేపుతున్నా లేయట్లేదు. సో అయినా కూడా మేము కొద్దిసేపు లేపి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఉన్నాం అనమాట. వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకొని ఇంకా మేము బెంగళూరుకి వెళ్ళిపోవాలి. సో అందుకోసం అని చెప్పి లేపుతూ ఉన్నాం అనమాట. 2024లో నేర్చుకున్న లెసన్స్ ఇంకా మంచిగా ఉండాలి 2025 అని చెప్పి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. మంచిగా ఉండాలి, మంచి స్టార్టప్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను.